బాయ్ ఫ్రెండ్ అంట. ఏం ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ అంట. ఎవరికి? గర్ల్కేమో బాయ్ ఫ్రెండ్, బాయ్కేమో గర్ల్ ఫ్రెండ్. మీకు ఎవరన్నా అట్లాంటి ఫ్రెండ్లు ఉంటే యూ కట్ దట్ ఫ్రెండ్షిప్. మళ్ళీ ఇంగ్లీష్ పీసు, మళ్ళీ స్టైలు. ఇది ఏమన్నా అమెరికా అనుకుంటా, లండన్ అనుకుంటున్నావా? అంటాడు. ఏందో మనకి ఏలూరు నుంచి పోయి హైదరాబాద్లో పోయి అంటాడు. అంతలోకే కష్టపడి అమ్మ నాన్న చదివించి నీకు ఫీజులు కట్టి బీటెక్ చేస్తావు, ఎంటెక్ చేస్తావు, నువ్వేదో గొప్ప దాని పోతావు, గొప్పోడు పోతావు అని ఆశపడితే పోయి ప్రేమ కలాపాలా? ఏమంటది? ఏంటది? దయచేసి మీ తల్లిదండ్రులు మీ సంతోష పెట్టండి. వాళ్ళు ఏడిస్తే మీకు అది శాపం. తల్లిదండ్రులను ఏడిపించకండి. చాలా మంది యవన బిడ్డలు పెళ్లిళ్ళ విషయంలో తల్లిదండ్రులను ఏడిపిస్తారు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లెక్కరాడు. ఎవడో ఒకడు చూసేది, ఎవరితోనో ఒక చూసేది. అదిగో నేను ఆ మనిషిని ప్రేమించాలి, ఆమె పెళ్ళి. నువ్వు వద్దు నాయన, నువ్వు వద్దు అమ్మా, నువ్వు వద్దు, ఏమొద్దు నాకు, నువ్వు ఉంటే చాలు, వాడు ఉంటే చాలు. వాడు 3 నెలలు ఉంటాడు, 3వ నెల వదిలిపెట్టేస్తే ఇక్కడికే వస్తావు. మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ అమ్మ నాన్న అమ్మా. లేకపోతే ఏ ముఖం పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళేదని రైలు కింద పడతామో, విషం తాగటమో, నొప్పి పట్టించుకోవటమో, ఊరేసుకోవటమో, లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకోవటమో. దయచేసి మీ పెళ్ళిళ్ళ విషయాలలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా, వాళ్ళ దీవెన లేకుండా మీరు ముందుకెళ్తే అది మీకు ఆశీర్వాదం కాదు. Download ShareChat.